మనం అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. చాలా మంది కలియుగంలో ఉన్నామని అంటారు. నిజమే, మనం అంతానికి దగ్గర పడతా ఉన్నాం. ఒక్కొక్క సంవత్సరం మన జీవితాల్లో దొర్లుకుంటూ వెళ్తున్నప్పుడు అంతానికి దగ్గరగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి గొప్ప దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంత్య దినాల సూచనలు చెప్పాడు. అందులో ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే పెస్టిలెన్సెస్. నేను వచ్చేటువంటి దినాల్లో, రాకడి దినాల్లో అనేకమైన వ్యాధులు ప్రబలుతాయి, విచిత్రమైన రోగాలు మనుషులకు సోకుతాయి, విచిత్రమైన వైరస్లు మనిషికి సోకుతాయని దేవుని లేఖనాల్లో ప్రవచనం ఉంది. ఈరోజు మనం ఆలోచన చేస్తున్నప్పుడు విచిత్రమైన ఫ్లూస్, కరోనా అటువంటి ఆ భయంకరమైన మహమ్మారి ఎంత ప్రపంచాన్ని కుదిపిందో మనకు తెలుసు. ఇప్పుడు మరలా మన భారతదేశంలోకి ఎంటర్ అయింది, హైదరాబాద్లోకి ఎంటర్ అయింది, వైజాగ్లోకి ఎంటర్ అయింది. వీటన్నిటిని చూస్తున్నప్పుడు మనకి ఏమర్థం కావాలంటే మన యుగాంతానికి సమీపంగా ఉన్నాం. ఈ రోజున NB1 అనేటువంటి ఆ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ అనేక మందిలో కలవరాన్ని సృష్టిస్తూ ఉంది. మరలా COVID-19 ఏ రీతిగా 2 వేవుల్లో అనేక మందిని పట్టణ పెట్టుకుందో, ఈ మూడోసారి వచ్చినటువంటి ఈ వేరియంట్ ద్వారా కూడా ఎంతమంది మరణిస్తారో మనకు తెలియదు. అందును బట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఎదుర్కొనండి. సో అందరూ కూడా మాస్కులు పెట్టుకోండి, అనేకమంది శానిటైజర్లు ఉపయోగించండి, మీ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు భూకంపాలు, యుద్ధాలు, ఒకరి మీద మరొకరు దాడి చేసుకోవటం, ప్రేమహీనత, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడికి సూచన. కాబట్టి నా ప్రియమిత్రమా, నువ్వు రెండో రాకడికి సిద్ధపడ్డావా? మారుమనసు పొందావా? రక్షణ పొందావా? నీ ఆత్మ దేవుని దగ్గర పదిలపరచబడిందా? ఆలోచించే మంచి నిర్ణయం తీసుకో. ప్రభుని రక్షకుడు అంగీకరించు, నిత్య జీవాన్ని పొందుకో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.